వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ టైలర్. ఫ్రెండ్స్, ఇప్పుడు 2x2 బ్లౌజ్ వీ నెక్ కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి చేయి పట్టిక అనమాట. ఇది చేయి పొడవు, చేయి కుట్లలోకి ఉండే విధానం క్లాత్. ఇది వచ్చేసి డౌనల్ అనమాట. ఇది డౌనలు. మీరు చూడాలనుకుంటే చూడండి, ఇలా డౌనలు. ఈ చేయి ఉంటే కొంచెం పీస్ పడుతుంది. ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక హాఫ్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసిన, ముక్కాలు ఇంచి తీసినా కూడా ఏం పర్వాలేదు. నార్మల్గా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. చాలామందికి వీ నెక్ వేసుకోవడం ఇష్టంగా ఉంటుంది. ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. నెక్ అనేది నల్లబడకుండా కాపాడుతున్నట్లు ఉంటుంది ఈ బ్లౌజు. ఇది వచ్చేసి వీపు పట్టి కోసం ఒక 1/4 ఇంచు క్లాత్. ఇది జాకెట్ వీపు పొడవు అన్నమాట. మనము వీపు పొడవుకి ఇది వీ నెక్ కాబట్టి కొంచెం షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి. సంక సైడ్ క్లాత్ అన్నమాట. వీ నెక్ కాబట్టి నెక్ అనేది కొంచెం క్రాస్ రావాలి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఫ్రంట్, ఇది వచ్చేసి షోల్డరు, మనకు నెక్, ఉక్కుడు కాజల పట్టీలు, సంక సైడ్ అన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని కొలుచుకుందాం. ఫ్రంట్ భాగాలు నార్మల్గా ఫ్రంట్ భాగం వచ్చేసి మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫ్రంట్ భాగం అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీపు పట్టి కోసం చెప్పేసి వీపు పట్టి ఒక 12 ఇంచులు ఉండేలాగా వీపు పట్టి తీసేసుకున్నాం. ఇప్పుడు సేప్ పట్టి కట్ చేసుకున్నాము. జాయింట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియకండి. మరి ఈ వీడియో మనీ టైలరింగ్. థ్యాంక్ యూ.